హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ అప్లికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ దట్టు పర్మనెంట్, మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 17th February ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th March. సో మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా 1 వీకే ఉంది. ఈ లోపు అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోండి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2 పోస్టులకి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి పే అనేది 30,000 నుంచి 1,20,000 దాకా ఉంటుంది. సీనియర్ మేనేజర్కి సంబంధించి 50,000 నుంచి 1,60,000 దాకా అయితే ఉంటుంది. దీనికి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా డియర్నెస్ అలవెన్స్, హోమ్ రెంట్, CCA. సో ఇలా మనకి రకరకాలుగా అయితే బెనిఫిట్స్ కూడా వస్తాయన్నమాట. మనకి రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 21 to 35 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. డిగ్రీలో మీకు 50% మార్క్స్ అనేది రావాలన్నమాట. అండ్ దాంతోపాటుగా మీకు MS ఆఫీస్ మీద సర్టిఫికేట్, అది అట్లీస్ట్ 6 months కోర్స్ చేసినట్టు సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్కి సంబంధించి 25 to 40 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే BCA, MCA, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, IT, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇలా చేస్తుంటారు కదా, అది కూడా 50% మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. దీనికి 25 to 40 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా లైక్ ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. సీనియర్ మేనేజర్లోనే CKYC అని ఉంటుంది. దీనికి కూడా సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషనే. సీనియర్ మేనేజర్ HRకి సంబంధించి మనకి మినిమం 25 to 40 years అయితే ఉండాలి. దీనికి MBA, PGDM ఇన్ HR మేనేజ్మెంట్ చేసి ఉంటారు కదా, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే సీనియర్ మేనేజర్లో అకౌంటెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటారు. దీనికి కూడా మనకి ఏంటి అంటే ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో, ఏ గ్రాడ్యుయేషన్ అయినా లైక్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. విత్ 50% మార్క్స్ మీరైతే క్వాలిఫై అయ్యి ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ఎగ్జామ్. దీనికి 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 120 minutes అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఢిల్లీ, NCR, ముంబై, థానే, నావి, ముంబై, కోల్కతా, చెన్నై అండ్ హైదరాబాద్, సికింద్రాబాద్. సో ఇది తెలంగాణలో కూడా ఉంది కాబట్టి మనకి ఈ 2 లొకేషన్స్లో అయితే ఇచ్చారండి. అండ్ బెంగళూరు కూడా ఉంది. న్యూఢిల్లీ వన్స్ ఎవరైతే క్వాలిఫై అయిపోతారో మనకి ఎగ్జామ్లో, వాళ్ళకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు న్యూఢిల్లీలో. ఈ ఆన్లైన్ టెస్ట్లో మనకి 2 parts ఉంటాయన్నమాట. ఫస్ట్ పార్ట్లో అయితే ప్రొవిజనల్ నాలెడ్జ్ విత్ రిఫరెన్స్ టు ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అండ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి 50 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది ఓన్లీ ఫర్ సీనియర్ మేనేజర్ ITకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఎక్సెట్రా ఇలా 150 మార్క్స్కి అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి అన్ని పోస్టులకి సంబంధించండి. అండ్ అలాగే 100 మార్క్స్కి ఫర్ సీనియర్ మేనేజర్ ITకి సంబంధించి ఇలా అయితే పేపర్ అనేది ఇస్తారనమాట. ఎవరైతే దీనిలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఎంత ఉంటాయి అని చెప్పి పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు. అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అది క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ముందు అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకుందాము. సో ఇక్కడ 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళు. మిగతా SC, ST, PWBD వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే ఇలా వీళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుందండి. అది క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక 1-2 seconds తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అని వస్తుంది అనమాట. అక్కడ 1/2024 ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2024 అండ్ 2/2024 అప్లై ఆన్లైన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్ అని డైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ మనం ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్ని కన్ఫర్మ్ చేసుకోండి, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ చేసి ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే నో ప్రాబ్లం. ఈమెయిల్ ID అండ్ మీ డొమైన్ నేమ్స్ ఏమైనా ఉంటే అది ఇవ్వండి. కన్ఫర్మ్ ఈమెయిల్ ID చేసి సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఉంది కదా, ఇదైతే ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే
మీ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఇది వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఏమేమైతే ఇచ్చున్నారో అవన్నీ కరెక్టా కాదా అని. అండ్ నెక్స్ట్ ఏవైతే డాక్యుమెంట్స్ అవన్నీ అడుగుతుందో అవైతే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ పేమెంట్ చేసేయాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరైతే సబ్మిట్ చేసేయడమే అనమాట. ఇంకా అప్లికేషన్లో కానీ వీడియో మొత్తంలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా ఏ జాబ్స్ మీద కానీ ఏ డిగ్రీ మీద కానీ మీకు ఏమైనా కావాలి అంటే సజెస్ట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే చేస్తాను. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.